అందరికీ నమస్కారం. కథ కలవారి కొడలు. ఇంటి ముందు వేపు పాలేరు వీరన్న నవారు మంచాల్ని బయట వేసి నవారు బిగిస్తున్నాడు. పెరటి వైపు గుమ్మం తలుపు లోపలికి గడియ వేసి ఉంది. అంటే వెనక వీధి నుండి రావడానికి లేదు. ఎలా వచ్చాడు? అర్థం కాలేదు. బిత్తరపోయి చూస్తూ ఎలాగో మెల్లగా గొంతు పెగల్చుకుని ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? ఇంట్లో ఎవరూ లేరు అన్నాను. ఎలా వచ్చానంటే సింపుల్గా అలా గోడ దూకేసి వచ్చాను. ఎవరినని అంటే గోడ దూకి వచ్చే వాళ్ళని దొంగ అనే కదా అంటారు. ఇంట్లో ఎవరూ లేరని నాకు తెలుసు. మీ నాన్న రచ్చబండ దగ్గర అమ్మ చెల్లి పేరంటానికి. నేను చురుగ్గా చూసి ఇంతకీ ఎవరు? ఏం కావాలి? అడిగాను. ఎవరూ లేరని తెలిసే వచ్చానంటున్నాడు. ఏ బాపతు మనిషే ఉంటాడు? ఈ ఊళ్ళో ఇలా ఇంట్లోకి వచ్చి అల్లరి చేసే ధైర్యం ఎవరికీ ఉండదు. దొంగని ఏం కావాలి అని అడిగేంత మంచి అమ్మాయివన్నమాట. అడిగినవన్నీ లిస్టు ప్రకారం మూటకట్టి ఇచ్చేస్తావా? పక్కున నవ్వాడు. ఇంటి వరకు కూడా తెచ్చి ఇస్తాను అనాలనిపించింది. కోపాన్ని తమాయించుకుని చిరాగ్గా చూశాను. ఒక నిమిషం తర్వాత ష్ అంటూ నిట్టూచాడు. గుర్తుపడతావేమోనని ఆశపడ్డాను. సరే, ఒక చిన్న క్లూ ఇస్తాను. చిన్నప్పటి శ్రీరామచంద్రుణ్ణి అన్నాడు. నేను ఆశ్చర్యంగా చూస్తూ చిన్నప్పటి అంటే అది మీ ఇంటి పేరా అని అడిగాను. మళ్ళీ పెద్దగా నవ్వాడు. సరే, ఈ రూటు వర్కౌట్ కాలేదు గాని చిన్నప్పుడు నీకిష్టమైన వెన్న ఉండలు చేసి అత్తయ్య గుర్తుందా అని అడిగాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యం మావయ్య, అరుంధతి అత్తయ్య, వాళ్ళ అబ్బాయి రాజు, సమీర్ రాజు. ఇతనా? సంభ్రమంగా చూశాను. నువ్వు రాజు అవునా? మొహమాటంగా మెల్లగా అన్నాను. జన్మ తరించింది. వెన్న ఉండల పుణ్యమానే గుర్తుపట్టావు. అతని మొహంలోకి వెలుగొచ్చింది. చిన్నప్పుడు చెన్నూరు వెళ్ళినప్పుడు మనమందరం వాళ్ళింటికి వెళ్తుండేవాళ్లం. వాళ్ళింటి ముందు చాలామంది పిల్లలు పోగయ్యేవాళ్లు. అందరం ఏవో ఆటలు ఆడేవాళ్లం. గుర్తుంది కదూ? నేను అత్తయ్య పక్కన కూర్చుంటానంటే ఒప్పుకునేది కాదు. ఒళ్ళోనే కూర్చోబెట్టుకునేది. ఒకసారి తను పెట్టిన వెన్న ఉండలు తిని బాగున్నాయని మళ్ళీ అడిగానని ఇంకా ఎప్పుడు నేను ఊరికి వచ్చినా అవి తప్పకుండా చేసి పెట్టేది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లుగా అత్తయ్య చేసే ఆ వెన్న ఉండల రుచి నాకు బాగానే గుర్తుంది. కాసేపట్లో నాన్న వచ్చేస్తారు అని చెప్తుంటే రాజు మధ్యలోనే లేరని తెలిసేగా వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నేను వెళ్ళిపోతాలే అన్నాడు. ఎందుకలా? ఆశ్చర్యంగా అడిగాను. ఆ గత చరిత్ర, ఆ యుద్ధాలు, కారణాలు అవన్నీ మనకనవసరం. నన్నిక్కడ చూస్తే మీ నాన్నకి బీపీ పెరిగిపోతుందనేది మాత్రం నిజం. మా అమ్మ నిన్నొకసారి చూడాలని ఉందంటే రమ్మని చెప్దామని వచ్చాను. మావయ్య పర్మిషన్ మాత్రం నీకు దొరకదు. మా ఇల్లు నీ ఫ్రెండ్ సుందరి వాళ్ల పక్కనేగా. వాళ్ళకి మాకు పెరటి గోడకి గుమ్మం ఉంది కాబట్టి నువ్వలా రావచ్చు. ఎవరైనా చూసి ఈ న్యూస్ మీ నాన్నకి చేరవేసే అవకాశం ఉండదు అన్నాడు. రాజు వాళ్ళింటికి వెళ్తానంటే నాన్న ఎందుకు అంగీకరించడు? రాజు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ మావయ్య ఊరికి వెళ్ళిపోయారు. ఈ మధ్య తిరిగి వచ్చారు కాబోలు. ఇంతలో ఏం గొడవలొచ్చాయో. అమ్మ కోసం రేపు మధ్యాహ్నం వస్తావా? మళ్ళీ అడిగేసరికి అప్రయత్నంగా సరేనని తల ఊపాను. అయితే నేను వెళ్ళొస్తా అని గడ్డిమేటికి అటు పక్క పెట్టాడు కాబోలు. పొడగాటి కర్ర తీసుకుని రివ్వున గోడ దూకేశాడు. నిజంగానే గోడ దూకే వచ్చాడన్నమాట. హై జంప్లో బాగా ప్రాక్టీసు ఉంది కాబోలు. ఆశ్చర్యపోతూ నేనలా నిలబడి ఉండగానే మళ్ళీ అలాగే గోడ దూకి వచ్చాడు. నాకు అర్థం కాక ఎందుకు ఏమిటి అని అడగబోతుండగా వచ్చేటప్పుడు గోడ దూకి వచ్చినా గాని వెళ్ళేటప్పుడు పెరటి గుమ్మం గెడ తీసుకుని వెళ్ళిపోవచ్చుగా అని ఆలోచన వచ్చి మళ్ళీ వచ్చాను అంటూ అటు వెళ్ళి గుమ్మం గెడ తీసి వెళ్ళబోతూ ఒక క్షణం ఆగి వెనక్కి చూసి తమాషాగా నవ్వాడు. చిత్రమైన మనిషిలా ఉన్నాడే. నవ్వుకున్నాను. గోడ దూకటం విచిత్ర విన్యాసంలా అనిపించింది. ఆ రాత్రి యథాలాపంగా అడిగినట్లుగానే అమ్మను వాళ్ల సంగతులు అడిగాను. అంతా పోగొట్టుకుని ఊరు వదిలి వెళ్ళినా ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చారు. రాజు బాగానే చదివాడట. కానీ ఉద్యోగం చేయనని వ్యవసాయమే చేస్తానన్నాడట. కౌలుకి చేస్తున్నాడని అన్నారు. ఒకప్పుడు అంత బాగా బ్రతికిన వాళ్లకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అరుంధతిని పలకరించి వద్దామంటే నాన్న వీలేదన్నారు. తెలుసుగా, వద్దన్న పని చేస్తే ఎంత కోపం వస్తుందో. అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పింది. వివరంగా చెప్పలేదు. అక్కడితో సంభాషణ ఆపేసింది. నాన్నకి అంత ఇష్టం లేనప్పుడు తెలియకుండా నేను మాత్రం వెళ్ళటం ఎందుకులే అనుకున్నాను. మన్నాడు సుందరి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు సుందరిని మా 2 కుటుంబాల మధ్య గొడవలేం వచ్చాయని అడిగాను. నాకేం తెలుసు అంటూ మాట దాటవేయబోయింది గాని తన మొహం చూస్తుంటే తెలుసనే అనిపించింది. చెప్పడానికి సంకోచిస్తుందనిపించి నేను 2-3 సార్లు అడిగాక అప్పుడు చెప్పింది. పెద్దవాళ్ళు చెప్పుకునే మాటలను బట్టి నాకు తెలిసిన సంగతుల్ని చెప్తున్నా. మీ నాన్న, రాజు వాళ్ళ నాన్న సత్యంగారు, భద్రయ్య గారు కలిసి పండ్ల వ్యాపారం అంటే ఎగుమతి చేయడం మొదలుపెట్టారట. ఇంకా ఏవో కూడా ఉన్నాయట. 1 సంవత్సరం తర్వాత మీ నాన్న తన వాటా లాభంతో సహా తీసేసుకుని వ్యాపారం నుండి తప్పుకున్నారు.
ఆ తర్వాత భద్రయ్య సరిగ్గా లెక్కలు చెప్పకుండా చేసిన మోసంతో సత్యం మావయ్యకి బాగా అప్పులు పెరిగిపోయాయి. ఆస్తి అంతా అప్పుల వాళ్ళకే సరిపోయేట్లుందని అరుంధతి అత్తయ్యకు పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బుతో కొన్న 15 ఎకరాల పొలమైనా మిగల్చాలని ఆ పొలాన్ని మీ నాన్న పేర సత్యం మావయ్య రాసేశాడట. మిగతా ఆస్తులన్నీ అమ్మి అప్పుల వాళ్ళకి తలా కొంతగా తీర్చేశాక కొన్నాళ్ల తర్వాత మీ నాన్న పొలం సత్యం మావయ్యకి స్వాధీనపరచడానికి ఇష్టపడకుండా నాకు రావాల్సిన బాకీ కోసమే ఆ పొలం నాకు రాసిచ్చారంటూ ఎదురు తిరిగారట. అరుంధతి అత్తయ్య అన్నయ్యలు వచ్చి ఊళ్ళో నలుగురు ముందు మీ నాన్నని తిట్టి నీలాంటి వాణ్ణి రామయ్య అని పిలవడం కూడా పాపమే అని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయారు. ఇక ఈ ఊళ్ళో ఉండలేక వాళ్ళందరూ రాజు వాళ్ళ మావయ్య ఊరికే వెళ్ళిపోదామని బయలుదేరారు. ఊరి పొలిమేరలు దాటుతుండగానే సత్యం మావయ్య హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివిన ఈ ఊరి మీద మమకారంతో ఇక్కడే వ్యవసాయం చేస్తానని రాజు అత్తయ్యని తీసుకుని వచ్చేశాడు. గొడవలకు కారణం ఇదేనని నేను విన్న కబుర్లు బట్టి అనుకుంటున్నాను. కాసేపటి తర్వాత సుందరి నవ్వుతూ ఇంకో సంగతి చెప్పింది. మీ నాన్న సత్యం మావయ్య అప్పట్లో బాగా స్నేహంగా ఉండేవాళ్లుగా. సత్యం మావయ్య వాళ్ళ నాన్న పేరును సోమరాజుగా కొడుక్కి నామకరణం చేస్తుంటే మీ నాన్న అభ్యంతరం చెప్పారట. నాకు కూతురు పుడితే వీడే నా అల్లుడవుతాడు, ఈ పాతకాలపు పేరు పనికిరాదంటూ సమీర్ రాజు అని మార్చి పెట్టించారట. నువ్వు పుట్టకముందు ఒకరికి, పుట్టాక ఇంకొకరికి వాగ్దానం అయిపోయావని ఎవరో సరదాగా చెప్పుకుంటుంటే విన్నాను అంది సుందరి. సుందరి మాటలు విన్నాక అరుంధతి అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళి రావాలని అనిపించింది. మీ నాన్నకి తెలిస్తే గొడవవుతుంది, వద్దు అంది. ఎప్పుడో జరిగిన గొడవకి ఇప్పుడు రాజు అత్తయ్యలపై నాన్నకెందుకింకా కోపం? నాకు సందేహం వచ్చింది. ఎందుకంటే రాజు వచ్చే వరకు మీ నాన్నే ఊరికి పెద్ద, తన మాటకి తిరుగులేదు. ఇప్పుడందరూ రాజు వెంట పడుతున్నారు. రాజు నిజంగా ఊరికి నాయకుడైపోయాడనుకో, కొంతమంది పెద్దల్ని కొందరు కుర్రాళ్ళని కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు. పొలం గట్ల దగ్గర వచ్చే తగాదాల దగ్గర నుండి ఏ రకమైన సమస్యలు వచ్చినా కోట్లాటాలకు దిగకుండా, కోర్టులకెక్కకుండా సంఘం ద్వారానే పరిష్కరించుకోవాలనే నియమానికి ఊరి వాళ్ళందరినీ ఒప్పించాడు. చిన్న రైతులు పొదుపు చేసుకోవడానికి, రుణాలు తీసుకోవడానికి సహకార బ్యాంకు, లైబ్రరీ కూడా ఏర్పాటయ్యాయి. రాజు వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే కుర్రాళ్లలో ఎంత ఉత్సాహం వచ్చిందనుకున్నావు? రచ్చబండ దగ్గర నాటకాలు, పాటలు, ఎన్ని ప్రోగ్రాంలో, అన్నింటికీ రాజే నాయకుడు. సొంతంగా రాజే అన్నీ రాస్తాడు తెలుసా? సుందరి ఉత్సాహంగా చెప్పుకుపోతుంటే ఆశ్చర్యంగా విన్నాను. సుందరి వాళ్ళింటి పక్క ప్రహరీ గోడకున్న గుమ్మం నుండి రాజు వాళ్ళింటికి వెళ్లేసరికి వెనక వరండాలో పడుకుని ఉన్న అరుంధతి అత్తయ్య లేచి ఎదురు వచ్చింది. ఆప్యాయంగా నా చెంపలు నిమురుతూ, చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్లుగా, చిన్నప్పుడు ఎలా ఉండేదానివో ఇప్పుడు అలాగే ఉన్నావు అంది. అప్పుడే లోపలించి వచ్చిన రాజు, అయితే నా కళ్ళు కూడా అరువు తీసుకుని చూడమ్మా అన్నాడు చిరునవ్వుతూ. అయినా కూడా సరిపోవురా అత్తయ్య అనేసరికి అందరం సరదాగా నవ్వుకున్నాం. అత్తయ్య రాజు చిన్నప్పటి సంగతులు ఏవేవో గుర్తు చేస్తూ మాట్లాడుతుంటే నేను విస్మయంగా వింటూ ఉండిపోయాను. నాకు ఆ సంగతులేవి గుర్తులేవు. అత్తయ్య తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏవో తినిపించడం, ఇంటి ముందు పిల్లలతో ఆడుకోవటం, ఇవే లీలగా గుర్తున్నాయి. అత్తయ్య ఏదో తెస్తానంటూ లోపలికి వెళ్ళింది. నేను మెల్లగా నసుకుతున్నట్లుగా రాజుతో, మా నాన్న చేసిన అన్యాయం వల్లనే సొంత భూమి అంటూ లేక ఇలా కౌలుకు చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాన్న మీద కోపంగా ఉంది కదూ అన్నాను. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. అప్పుల వాళ్ల దగ్గర నుండి కొంతైనా దక్కించుకుందామని మా నాన్న తెలివితేటలు చూపించాడు. అంతకన్నా తెలివిగా మీ నాన్న ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. సరిపోయిందిగా, దీనికి కోపతాపాలు ఎందుకు? అమ్మ కూడా మునుపట్ల 2 కుటుంబాల మధ్య స్నేహము, రాకపోకలు ఉంటేనే బావుంటుందని అనుకుంటుంది. నువ్విలా ఎవరి పొలాలనో కౌలికి చేయటం నాకు బాధగా ఉంది అన్నాను. రాజు చిన్నగా నవ్వాడు. కొంచెంగా నా దగ్గరికి వంగి, నీకో విషయం చెప్పనా? మాకు హైదరాబాద్లో ఉన్న 2 ఇళ్ల మీద వచ్చే అద్దెలతో దజ్జాగా జరిగిపోతుంది. కాకపోతే సొంత ఊరి మీద మమకారంతా వచ్చానిక్కడకు అంతే అన్నాడు. హైదరాబాద్లో 2 ఇళ్ళు అంటే పర్వాలేదు, బాగానే ఉంది అనుకుంటూ, నిజమా అన్నాను. 4 ఏళ్ల క్రితం ద్రాక్ష తోటల మీద వచ్చిన ఆదాయంతో కొన్నాను అనేసరికి నాకింకా ఆశ్చర్యం కలిగింది. ద్రాక్ష తోటలు ఉన్నాయా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాను. చదువుకుంటూనే ఏం వ్యాపారాలు చేసి ఎలా సంపాదించాడు? వాళ్ళ మావయ్యల తోడ్పాటు అయి ఉంటుందనిపించింది. ఉన్నాయి. కడపలో ఉన్న సినిమా హాల్ మీద వచ్చే ఆదాయాన్ని సపరేట్గా ఉంచి దాంతో కొన్నాను కూల్గా చెప్పాడు. నా ఆశ్చర్యం రెట్టింపైంది. సినిమా హాల్ కూడా ఉందా? మరి ఇదేమిటి? ఇన్ని ఆస్తులు పెట్టుకుని ఇలా? రాజు నిట్టూర్చాడు. చెప్పానుగా, సొంత ఊరు మీదుండే మమకారం అలాంటిది. చూస్తుండు, సంవత్సరం తిరిగేసరికల్లా ఈ ఊళ్ళో ఉన్న భూముల్లో సగం నేనే కొనేస్తాను ధీమాగా అన్నాడు. ఈ విషయాలేవి రాజు ఊళ్ళో ఎవరికీ చెప్పలేదనుకుంటా. అందుకే సుందరికి తెలిసి ఉండదు. ఇంతలో అత్తయ్య అప్పుడే నెయ్యితో కలిపి చేసింది కాబోలు.
సున్నుండల్ని, ఒక ప్లేట్లో 2 దూర జామకాయల్ని, చాకుని తెచ్చి అక్కడ పెట్టింది. ఒక సున్నుండని తీసుకుని తింటూ, నీకు నిరాడంబరంగా ఉండటం ఇష్టమైతే అవ్వొచ్చుగాని ఇల్లు కొంచెం బాగు చేయించడం, అత్తయ్యకు బంగారం కొనటం ముఖ్యమేగా. ఇన్ని ఆస్తులుండి కూడా రాజుతో నేను అంటుంటే అత్తయ్య ఆస్తులేమిటమ్మా అని అడిగింది. లిస్టు చెప్పాను. ఇల్లు, ద్రాక్ష తోటలు, సినిమా హాలు అంటూ. అలా చెప్పావా అంది అత్తయ్య రాజు వైపు చూస్తూ. రాజు పక్కున నవ్వేశాడు. అవన్నీ ఎక్కడో అక్కడ ఉన్నమాట నిజమేగా, కాకపోతే నావి కావటానికి కొంచెం టైం పడుతుంది. నాకేం తొందరలేదు. అవన్నీ ఉన్నా కూడా నేను ఇలాగే కష్టపడుతూ ఉంటాను. అసలు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నావే అనుకుంటాను. ప్రత్యేకంగా నాకే కావాలి అన్న తపన దేనిమీద లేదు. ఉంటే మాత్రం ఎంతైనా కష్టపడి సాధిస్తాను. ఈ ఊళ్ళో ఉన్న పొలాలన్నీ నావే, నేనే అందరికీ కౌలుకిచ్చానని అనుకుంటూ ఉంటాను అంటూ మళ్ళీ నవ్వాడు. నాకు నవ్వొచ్చింది. అత్తయ్య చిరునవ్వుతో, ఏమీ లేదనే దిగులు వీడికుండదు, నవ్వుతూ బ్రతికేస్తాడు. చదువుంది, కష్టపడగలిగే వయసుంది, అందుకే నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను అంది.